గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుభ సంధ్య అందరికి. ఓకే, హలో. అన్నా ఏంటి ఏదో చాట్ బాక్స్ లో పెట్టారా? ఏంటి నా దాంట్లో చాట్ రావట్లేదు, ఏంటవి? ఏం లేదు. దివ్య మేడం ఏమడిగారంటే మెగ్నీషియం కార్ పీపుల్ ఎందుకు న్యూస్ రీడర్స్ అని అన్నారు అని చెప్పి అడిగింది అనమాట. అది ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. కంటిన్యూ చెప్పు. ఏం లేదు, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు న్యూస్ రీడర్స్ ఎలా చదువుతారు మామూలుగా, వాళ్ళు ఏదైనా ఎమోషన్స్ లేకుండానే మొత్తం అన్ని చెప్తారు రైటా. అలాగే ఈ మెగ్నీషియం పీపుల్ అని వాళ్ళకి ఎమోషన్స్ అసలు రిప్రెషన్ అయి ఉంటాయి, అసలు బయటకే వాళ్ళు చూపించారు. సో అందుకే న్యూస్ రీడర్స్ అని చెప్పేసి అన్నారని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకో డౌట్ ఏంటంటే, ఇంకొకటి మినరల్ కింగ్డమ్ వాళ్ళు సౌందర్య చిట్కాలకి అట్రాక్ట్ అవుతారని, ఎందుకు అవుతారు అని చెప్పి అడుగుతుంది అనమాట. అర్థం కాలే. మినరల్ కింగ్డమ్ మినరల్ కింగ్డమ్ వాళ్ళు సౌందర్య చిట్కాలకి అట్రాక్ట్ అవుతారని, ఎందుకు అవుతారని అడుగుతున్నాం మేము. ఓకే, మినరల్ కింగ్డమ్ ఏ కింగ్డమ్ అయినా అట్రాక్ట్ అవ్వచ్చు. లేబియేటియాలో ఉంటుంది, పైప్రేసియాలో ఉంటుంది, ఆల్ ఫెలీడియాకు ఎంతో కొంత ఉంటుంది. సో ఎనీ కింగ్డమ్ కి ఆ క్వాలిటీ ఉంటది కదా. అదే. బట్ ద ఇష్యూ ఏంటనేది ఐడెంటిటీ అనేటువంటి దాంట్లో ఎక్కువగా అది ఆ ఐడెంటిటీ. ఇప్పుడు ఉదాహరణకు మోటివ్ వచ్చింది అనుకో, ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కలా ఉంటుంది. సో మెయిన్ మినరల్ కింగ్డమ్, మొన్న చూడు దివ్య మ్యామ్ ఫస్ట్ స్టార్టింగ్ లోనే అంతా మినరల్ కింగ్డమ్ లో వచ్చింది, లోపలికి వెళ్ళేసరికి ప్లాంట్ అయ్యింది అంటున్నారు కదా. అదే అదే అలా అలా కూడా జరగచ్చు. యాక్చువల్ గా మొన్న దానికి అదే కంటిన్యూషన్. ఇప్పుడు లిఖిత్ మొన్న అడిగాడు, పైన క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఒకటి ఉండి ఎక్స్పీరియన్స్ లో డిఫర్ అవ్వచ్చు. చాలా కేసెస్ లో అలా జరగకపోవచ్చు, కానీ రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ లో అలా కూడా జరగచ్చు. సో కంప్లీట్ అంటే దట్ డిపెండ్స్ అపాన్ కాంపెన్సేషన్. ద పర్సన్ హూ హైడ్స్ దట్ విత్ నాలెడ్జ్, అది ఉన్నప్పుడు డిఫర్ అయిపోతుంది. అది లేకుండా ఉన్నారనుకో, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ తాలూకు క్యారెక్టరిస్టిక్ గా వాళ్ళ బాడీ కెమిస్ట్రీ, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ నడక, ఎవ్రీథింగ్ will fall into the experience. What experience is there that is carried out in the external format also. But compensation ఉన్నప్పుడు they can hide that experience with their knowledge and exhibit something else. Then sometimes then there is heavy compensation, definitely గా అప్పుడు ఆపోజిట్ ఇది కూడా రావచ్చు. ఎందుకంటే కాంపెన్సేషన్ ఎక్కువ ఉంటుంది, ఆ లోపల ఎక్స్పీరియన్స్ ఏదుందో అది ఎక్స్టర్నల్ గా క్యారీ అవ్వకుండా చేయగలిగేటువంటి నేచర్ విత్ నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది. అర్థమైందా? అంటే లోపల ఎక్స్పీరియన్స్, ఉదాహరణకు లోపల లైన్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం లాక్లియోనియం వాంట్స్ టు మర్డర్ దట్, టేర్ దట్, రిప్ దట్, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎక్స్టర్నల్ గా వాళ్ళు అదంతటిని హైడ్ చేసుకుని ఒక డిఫరెంట్ పర్సనాలిటీగా పోర్ట్రే అవ్వచ్చు. అలాంటప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ మనకి పెద్దగా కనిపించకపోవచ్చు. ఒకటి. అలాగే రెప్టీలియన్ క్వాలిటీస్, పూర్తిగా డ్యూయల్ నేచర్, అంటే వాళ్ళ తాలూకు లోపల ఒకటి ఉంటుంది, ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్టేట్ వాళ్ళు బహిర్గతంగా చేస్తూ ఉంటారు. These they can hide this thing with knowledge. ఉదాహరణకి టెర్రరిస్టులు ఉన్నారు మనకి సినిమాల్లో కూడా చూపిస్తారు. ఖడ్గం సినిమాలోనే ఎందులో చూపిస్తాడు చూడు, వాళ్ళు పైకి ఏదో టెలిఫోన్ బూత్ నడుపుకుంటున్నట్టు ఉంటారు యాక్చువల్ గా.
అవునవును. ఖురాను అవునవును. అవి పెట్టుకుని అన్ని అలా ఏదో దైవ ప్రవక్తలు పెట్టుకున్నట్టుగా ఉంటారు. బట్ దే ఆర్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ దే ఎల్స్ కదా. దే కెన్ కిల్ ఎనీబడి. ఇప్పుడు ఆ మధ్య మనం చూసాం కదా, పాకిస్తాన్ లో చిన్న పిల్లలు చదివే స్కూల్ మీద కూడా బాంబు వేసేసారు. దే కంప్లీట్ కోల్డ్ బ్లడెడ్, దే హ్యావ్ నో ఎమోషన్స్. బట్ ఎక్స్టర్నల్ గా దే అపియర్ వెరీ డిఫరెంట్. దే అపియర్ వెరీ జెంటిల్, వెరీ ఇది దాన్ని ఏమంటారు, వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. చాలా తేడాగా ఉంటారు, చాలా మంచిగా కనపడతారు అందరికి. ఐ నో వన్ ఆఫ్ ద పర్సన్స్ అన్నమాట. యాక్చువల్లీ హీ బిలాంగ్స్ టు ముస్లిం కమ్యూనిటీ. అతను పైకి ఏదో చిన్న సెల్ ఫోన్ రిపేర్ షాప్ లో ఏదో చేస్తున్నట్టు, బట్ హిస్ మెయిన్ ఐడియా ఈస్ టు కన్వర్ట్ ఎవ్రీ వన్ ఇన్ టు దేర్ ఓన్ రిలీజియన్. అతను అండర్ గ్రౌండ్ గా అది పనిచేస్తుంటాడు. ఈ సెల్ ఫోన్లు అనేది ఓన్లీ అతను ఇది ఇష్యూ. సో ఇది మనకి ఏం తెలియదు కదా మన దగ్గరకు వచ్చినప్పుడు, అన్లెస్ దిస్ థింగ్ హ్యాస్ బ్రాట్ బై సమ్వన్ ఎల్స్. ఇతని వర్క్ ఇది, ఇతను దీనికోసం నియోగింపబడ్డాడు అనేది మనకి అప్పుడు ఎవరో వేరే వాళ్ళు చెప్తే తెలియడం తప్ప అతను ఎప్పుడు చెప్పడు కదా. అవును. సో దీస్ ఆర్ ద పర్సనాలిటీస్ దే డిఫర్ సో మచ్ అన్నమాట. ఇంకో డౌట్ కూడా అడుగుతున్నారు మేడం, లక్ష్మీ మేడం అడుగుతున్నారు. స్నేక్ సెడ్యూస్ చేస్తారు అన్నారు కదా, సో అన్ని స్నేక్స్ అలానే ఉంటాయా? అన్ని స్నేక్స్ సెడ్యూస్ చేస్తాయా అని అడుగుతున్నారు. డెఫినెట్ గా అంతో ఎంతో ప్రతి స్నేక్ అంటే వాట్స్ ద బిహైండ్ ద సెడక్షన్, ఎందుకు సెడ్యూస్ చేయాలి? అదే నీకు మధ్యాహ్నం నేను అదే చెప్పాను కదా, నువ్వు ఆ కేసు గురించి ఫోన్ చేసినప్పుడు ఇవాళ మధ్యాహ్నమే చెప్పాను నీకేంటి, ద ప్రైమరీ థీమ్ ఇన్ స్నేక్స్ ఈస్ దట్ దే ఆర్ ఎట్ డిసడ్వాంటేజ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు మనం మనకి ఏదో లోపం ఉంది, మనకి దురదృష్టం ఉంది, మనం ఇబ్బందుల్లో ఉన్నాం, మనం వాళ్ళలా పరిగెత్తలేం, వాళ్ళలా ఎగరలేం. సో వాట్ దే షుడ్ డూ ఫర్ సర్వైవల్. బట్ యానిమల్ థీమ్ సర్వైవల్ కదా. ఇప్పుడు ఏ ఎకో సిస్టమ్ లోనైనా ఒకటి బతకాలంటే ఏం చేయాలి? అది ప్రే యానిమల్ అయితే పరిగెత్తాలి, ప్రిడేటర్ అయితే దాన్ని తినాలి. ఇప్పుడు డీర్ ఉంది, ఒక ఎకో సిస్టమ్ ఉంది, డీర్ ఉంది సఫారీలో. డీర్ ఏం చేయాలి? అది బతకాలంటే పరిగెత్తాలి. సింహం ఉంది, అది బతకాలంటే దీన్ని తినాలి. సో the theme of entire animal kingdom is that they for survival కదా, అంతేనా? అవును. సో ద ఇష్యూ అక్కడ సర్వే. అలాగా స్నేక్స్ దగ్గరకు వచ్చేసరికి ద థీమ్ టు ఓవర్కమ్ ద డిసడ్వాంటేజ్ ఇస్ దట్ దే అమ్మ నువ్వు అంత పెద్దది టైప్ చేస్తే ఇక్కడ రాదు. అదేంటి చూసి చదివి చెప్పు గౌతమ్. Sir, some patients will create a picture in front of us like they are good, etc. They won't express their inner side and will create a picture like that, sir. How to know in those cases whether they are saying true or not? What to do in those type of cases, sir? Most of the patients won't express like they are selfish, etc. How to deal and elicit their mental state in those cases? Gajula Maheswari. Very nice. Very good question, Amma. So the very idea of case taking అందే మనం చెప్పుకోవాలి, మళ్ళీ అదే చెప్పాలి, ద ఇండివిజువలైజింగ్ ద పేషెంట్. సో వెన్ దీన్నే కాంపెన్సేషన్ అంటారు. అంటే వాళ్ళు ఒకలా ఎగ్జిబిట్, దీన్ని కాంపెన్సేషన్ అంటారు. కాంపెన్సేషన్ అంటే హైడింగ్ విత్ నాలెడ్జ్. అంటే వాళ్ళు ఏంటో దాన్ని బయటికి చెప్పకుండా రహస్యంగా వాళ్ళ తాలూకు తెలివితేటలు ఉపయోగించి దాచిపెట్టడం, దీన్ని కాంపెన్సేషన్ అంటారు. ఓకే, రైట్, ఓకేనా? సో మనం అలాంటి పేషెంట్స్ కేస్ మనం తీసుకుంటున్నప్పుడు ఎస్ నువ్వు చెప్పినట్టు వాళ్ళు బయటికి రాను. బట్ ద ఐడియా ఆఫ్ ఫిజిషియన్ ఈజ్ టు డీకాంపెన్సేట్ ద కేస్. ఆ నాలెడ్జ్ ని బ్రేక్ చేసి వాడి తాలూకు సోర్స్ లోకి వెళ్ళాలి.
అంటే ఎలా వెళ్ళాలంటే ఉదాహరణకి ఈవేళ కేసే ఉంది. ఈవేళ పొద్దున జరిగినటువంటి కేసు. సో, అతను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నన్ను వేరేగా చూసారు. నన్ను ఇబ్బంది పెట్టారు. టార్చర్ చేస్తున్నారు. నన్ను ఎదగనివ్వట్లేదు. అనేటువంటి పిక్చర్ ఇస్తున్నాడు అతను. ఫస్ట్ నుంచి కూడా. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకేంటంటే నేను ఎంత కష్టపడినా నాకు వాల్యూ ఇవ్వరు. అంతమందికి అన్నయ్యే చేస్తున్నాడని చెప్తారు. నా గురించి చెప్పరు. నాకు ఒంట్లో బాగోపోయినా గౌ ఆహ్, ఆహ్, ఎవరు కేర్ చేయరు. మా వైఫ్ కేర్ చేయాలి. కానీ నేను అదే కుటుంబంలో ఉండాలి. వాళ్ళ కోసం కష్టపడాలి. నాకు ఇండివిడ్యుయాలిటీ ఇవ్వరు. నాకు ఫ్యాన్సీ షాప్ పెట్టుకోనివ్వరు. నాకు స్టీల్ షాప్ పెట్టుకోనివ్వరు. నాకు గోల్డ్ షాప్ పెట్టుకోనివ్వరు. ఎవ్రీథింగ్ చెప్పుకుంటూ వచ్చాడు. దీస్ ఆర్ ఆల్ స్టోరీస్. కానీ అంతర్లీనంగా మొత్తం అన్నిట్లో అతను ఏం చెప్తున్నాడు? ఈ నన్ను కేస్‌లో వీళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు. ఆ? నన్ను వీళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు. అని హలో? సరిగ్గా హలో? చెప్పు చెప్పు. వినపడుతోంది. ఓకే. నన్ను వీళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు. నన్ను వీళ్ళు సరిగ్గా చెయ్యట్లేదు. వెరీ గుడ్. అంటే ఏం చెప్తున్నాడు అతను? వెరీ గుడ్. డిసడ్వాంటేజ్ సైడ్ చెప్తున్నాడు. అంటే నాకేదో రావట్లేదు. నన్నేదో తక్కువ చేస్తున్నారు. సో, ద ఐడియా మనకి ఫస్ట్ నుంచి అతను చెప్తున్న దానికి మనకి అర్థం అవ్వాల్సిందేంటి? ఆ స్టోరీ పార్ట్ గాదు. సో, ఇదే కేస్‌లో ఒక ఫిజిషియన్ అయ్యయ్యో! ఎంత మంచివాడికి అని చెప్పి పల్స్టిల్లా ఇవ్వచ్చు. ఇంకొకడు ఇగ్నీషియా ఇవ్వచ్చు. ఇంకొకడు స్టాఫిసైక్రియా ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ పిక్చర్ ఉంది. కానీ మనం ఏం చేయాలి? ఇతని ఈ ఈ ఈ ఇది ఎందుకు కలిగింది అనేది చూడాలి. సో, అతను ఏం చెప్తుంటే అది గాదు. ఎలా చెప్తున్నాడో కూడా చూడాలి. అందుకని ఏం చెప్తే అది రాసేసుకోకూడదు. అందుకనే మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్పాల్సొస్తుంది. డోంట్ గెట్ ఎమోషనల్ విత్ పేషెంట్స్. పేషెంట్స్‌తో ఎమోషన్ అయ్యేటువంటి డాక్టర్ ఏమవుతాడంటే, వాడికి పేషెంట్‌లు ఎక్కువ మంది ఉండొచ్చు. వీడంటే లైక్ చేయొచ్చు. అబ్బో! డాక్టర్ గారు గొప్పోళ్ళు అనొచ్చు. క్యూలు కట్టేయొచ్చు ఆ డాక్టర్ దగ్గర. కానీ అల్టిమేట్‌గా ఏమవుతుందంటే, ఈ పేషెంట్ ఎవరో ఆ డాక్టర్ మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేడు. బికాజ్ హి కెనాట్ ఇండివిడ్యువలైజ్. బికాజ్ బోత్ ద పేషెంట్ అండ్ డాక్టర్ ఆర్ ఇన్ ద సేమ్ షిప్, ఆర్ ఇన్ ద సేమ్ బోట్. బోత్ ఆర్ ఇన్ ది ఎమోషనల్ లెవెల్. అందుకని వీడి ఫీజును వసూలు చేయడం కోసం డాక్టర్ వాడితో ఎమోషనల్‌గా బిహేవ్ చేస్తాడు. వాడు కూడా అలోపతి టైప్‌లో వాడికొచ్చిన సింప్టమ్ ఏదో ఉంటుంది. ఆ ఒక్క సింప్టమ్ తగ్గించుకొని ఇగో ఇక్కడ దురదలొచ్చాయండి. ఈ దురదకి మందివ్వండి. లేకపోతే తలపోటొచ్చింది తలపోటు ఉంటాయి మన దగ్గర. మెజీరియం ఉంది, సల్ఫర్ ఉంది, బెల్లడోనా ఉంటుంది, రూస్టాక్స్ సో మెనీ రెమెడీస్ ఉన్నాయి. మనం సింప్టమ్‌ని ఎయిమ్ చేసి కూడా మనం ట్రీట్‌మెంట్ ఇవ్వచ్చు. బట్ వి కెనాట్ రీచ్ ద అల్టిమేట్ గోల్. వి కెనాట్ ఇండివిడ్యువలైజ్ ద పేషెంట్. అందుకని మనకు అర్థం కావాల్సిందేంటంటే, ఈ పర్టిక్యులర్ కాంపెన్సేటెడ్ కేసెస్‌లో వి హావ్ టు డీకాంపెన్సేట్ ద కేస్. అందుకని వాడు చెప్తున్నది వెనకాల ఏం చెప్తున్నాడు? సో, ఇందాక నీరజ్ చెప్పినట్టు మొత్తం కేస్‌లో ఏం చెప్పాడు? డిసడ్వాంటేజ్ ఉంది నాకు అన్నట్టుగా ఆ పిక్చర్ ఇస్తున్నాడు. సో, నౌ ఇంక మనకేం కావాలి? డిసడ్వాంటేజ్‌లో ఆయన ఏం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాడు లోపల. సో, ఎలా ఉంటుంది మీకు? ఏంటండి నాకు విలువివ్వరా? నాకు వాల్యూ ఇదంతా డెల్యూజన్. అతను ఊహించుకుంటున్నాడది. అతని పెర్సెప్షన్. డెల్యూజన్ ఈస్ నథింగ్ బట్ ద పర్సన్స్ పెర్సెప్షన్ ఆఫ్ సీయింగ్ లైఫ్. నేను ప్రపంచాన్ని ఎలా చూస్తున్నానో నా మైండ్‌తో అనేటువంటిదే డెల్యూజన్. నా ఇమాజినేషన్. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ డెల్యూజన్. సో, ఈ పర్టిక్యులర్ పర్సన్ ఎలా చూస్తున్నాడు గౌతమ్? యూ ఆర్ దేర్ విత్ ద కేస్. చెప్పు. ఈ పర్టిక్యులర్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతను ప్రపంచాన్ని ఏ కళ్ళతో చూస్తున్నాడు? ఏ మైండ్‌తో చూస్తున్నాడు? నన్ను పట్టించుకోవట్లేదు. విలువ ఇవ్వట్లేదు. ఎంత చేసినా సరే. ఎంత చేసినా ఇది ఇప్పటి నుంచి కాదు. చిన్నప్పటి నుంచి ఇంతే చిన్నప్పటి కదా! నుంచి అంతే. అన్నయ్య నన్ను బాగా అంతే. చూస్తారు. నన్ను బాగా చూడరు. ఆ అన్నయ్యని చూస్తారు. అన్నయ్యకే ఇచ్చేస్తారు. సో, ఎవ్రీథింగ్ కంపారిజన్, కాంపిటేటివ్ కదా! కానీ ఇద్దరిని ఒకలాగా చూస్తారు నాకు తెలిసేది. అది వేరే విషయం. అందుకే అంటున్నాను. ఇది అతని అందుకే అంటున్నాను ఇక్కడ మనం ఏంటంటే ఆహ్, ఎమోషన్‌గా ఉన్నామనుకో అయ్యయ్యో! పాపం. అయ్యో! ఇంత కష్టపడి ఏంటి అతను బాలగణేష్ రాలేదు గానీ యాక్చువల్‌గా వాడున్నాడు కేస్‌లో. ఎన్ని అందుకే స్టోరీలో
సార్ అందరిని నేను కేర్ అందరిని హాస్పిటల్కి పెట్టుకోవాలి. వెళ్ళాను సార్. నేను కేర్ హాస్పిటల్కి వెళ్ళాను సార్. నా తాలూకు మోకాలు నొప్పితో మీరు నమ్మరు 10 సార్లు 15 సార్లు పైకెక్కి దిగాను సార్. నీ మోకాళ్ళు పోయాయి అన్నాడు అక్కడ కేర్ హాస్పిటల్ డాక్టర్. అయినా కూడా నా తండ్రి కోసం కష్టపడ్డాను. చాలా ఉంటాయి ఆ, కేసులు. ఆ, అదే అంటే ఇవన్నీ దగ్గర నేను ఏం మాట్లాడలేదు. అదే నువ్వు అసలు నో క్వశ్చన్స్, లెట్ హిమ్ ఫినిష్ ఎవ్రీథింగ్. ఏ క్వశ్చన్స్ లేవు, చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. చెప్పుకున్నాడు. వన్స్ నాకు అతను ఫ్రీక్వెన్సీలోకి వచ్చేసాడు అన్న తర్వాత ఇంకా నేను అతన్ని మాట్లాడనివ్వలేదు. ఇంకా అవసరం లేదు, మనకు ఐడియా అయిపోయింది కదా. ఇంకా డెల్యూజన్ లోకి వచ్చాడు. ప్రెషర్ కుక్కర్ లా ఉంటది నాకు ఫీలింగ్. అన్నం స్టవ్ మీద పెడితే వంట వండితే అన్నం ఎలా వేడెక్కుతుందో అలా అయిపోతాను నేను. నా గురించి అందరికీ చెప్తారు, చేసేదంతా నేను, చిన్న కొడుకు ఏమీ చేయడని చెప్తారు అందరికి. సార్ రైట్ మూమెంట్ వచ్చాక ఎలా ఉంటది ఆ క్షణంలో మీకు? అక్కడ ఇంకా డెడ్ స్లో అయిపోవాలి ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు. ఎలా ఉంటది మీకు ఆ క్షణంలో? జస్ట్ ఆ క్షణంలో అదే ఎలా ఉంటది సార్? కొంచెం బాధగా ఉంటది కదా. జస్ట్ ఆ బాధ గురించి చెప్పండి. గుర్తుపెట్టుకో, ఇది ఎమోషన్ నుంచి వెళ్తున్నది కాదు. ఆల్రెడీ అతను డెల్యూజన్ స్టేట్ ని టచ్ చేశాడు. నాకు ప్రెషర్ కుక్కర్ లా ఉంటుంది, ఇమేజ్ ఇస్తున్నాడు అతను కదా. నాకు ప్రెషర్ కుక్కర్ లా ఉంటుంది, నేను అన్నం వార్చుకున్నప్పుడు ఆ గిన్నె ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా పరిస్థితి, ఇలా నలిపేసినట్టు ఉంటుంది. ఇవి కూడా ఇచ్చాడు అతను ఎక్స్ప్రెషన్స్. ఇలా రెండు పెట్టి ఇలా నొక్కేసినట్టు ఉంటుంది. సో ఎవ్రీథింగ్ అతను ఇస్తున్నాడు. దెన్ యూ కెన్ గో ఫర్ ఎక్స్పీరియన్స్. ఇంకెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. రైట్. యాక్చువల్లీ ఇదే కేసులో నేను ఆ డెల్యూషన్ స్టేట్ లో ఉన్నప్పుడు నేను సరిగ్గా మెచ్చుకోవట్లేదు అని అన్నప్పుడు పెలాడియం వేసాను. తర్వాత ఆ ప్రెషర్ కుక్కర్ వచ్చినప్పుడు కెన్నాబిస్ వేసాను. తర్వాత ఏమోని స్టాఫిసైగ్రియా ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు పిండేసినట్టు గుచ్చేసినట్టు అలా ఉన్నప్పుడు, అంటే ఆ ముందు స్టోరీ పార్ట్ నేను ఇంక్లూడ్ చేసుకోకుండా ఆ స్టాఫిసైగ్రియా వేసాను. అలా మారుతూ వచ్చినాయి కానీ పేషెంట్ స్టోరీ పార్ట్ ని ఇన్క్లూడ్ చెయ్యక్కర్లేదు. బట్ హౌ హీ నేరేటింగ్ హిస్ స్టోరీ పార్ట్, రైట్ ఫ్రమ్ ద వర్డ్ గో అతను ఏం చెప్తున్నాడు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే కదా ఇవాళ పొద్దున గ్రూప్ లో కూడా పెట్టాను. హౌ హీ నేరేట్స్, దీస్ ఆర్ ద పీపుల్. అంటే స్టార్టింగ్ డెల్యూజన్ లెవెల్లో ఉన్నాడు ఫస్ట్. బట్ స్టిల్ ఏంటంటే నువ్వేమిచ్చావో తెలియక నేను అందుకనే కింద పొటెన్సీ ఇచ్చాను. వన్స్ మనకు అది సెట్ అయిన తర్వాత, ఎందుకంటే ఆ టైంలో నువ్వు కాలేజీలో ఉంటావు, మళ్ళీ నేను డిస్టర్బ్ చేయాలి కదా. సరే ఓకే మనం ప్రస్తుతం ఇద్దాం, నెక్స్ట్ వాడు ఎలాగో చూసుకుంటాడు కదా అని చెప్పి నేను ముందు, ఎందుకంటే అది ఆ పైకి ఇచ్చి కిందకి ఇస్తే ఇబ్బంది, కానీ కింద ఇచ్చి పైకి ఇస్తే ప్రాబ్లం లేదు కదా. సరే. బట్ ఎనీవే ఏంటంటే అక్కడ మనం గమనించుకోవాల్సింది, అతను నేరేషన్ ఎలా తీసుకొచ్చాడు, ఎలా కేసు వెళ్తోంది కిందకి. వన్స్ అక్కడికి వచ్చాక ఇంకా నేను ఆ క్షణంలో అసలు నాకు ఇంకా ఐ వాంట్ టు స్ట్రైక్ దెమ్ రిపీటెడ్ గా, గోడకేసి గుద్దేయాలనిపిస్తుంది. జస్ట్ ఎలా ఉంటది ఆ క్షణం, గోడకేసి గుద్ది వాడిని నొక్కేయాలనిపిస్తుంది. ఎంత నొక్కాలనిపిస్తుంది అంటే వాడు అయ్యా బాబోయ్ అంటాడు కదా, అయ్యా బాబోయ్ నన్ను అంటారు కదా కొడుతున్నప్పుడు, ఆ మాట కూడా వాళ్ళ నోట్ నుంచి రాకుండా కొట్టాలనిపిస్తుంది. ఇది ఎమోషన్. ఇక్కడ ఎమోషన్ నుంచి వెళ్ళలేదు, నువ్వు డెల్యూజన్ టచ్ చేసి ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళావు. సో ద వయలెన్స్ కపుల్డ్ విత్ యాంగర్, వెహిమెన్స్, the competitiveness, the theme of looking down upon himself, that these are the people who are looking down, these are hurting me, these are manipulating me, these are plotting against me, these are scheming against me. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు, ప్రచారం చేస్తారు. మన బ్యాడ్ లక్ ఏంటంటే మన వీడియో మధ్యలో ఆగిపోయింది, లేకపోతే సూపర్ ఎక్స్పీరియన్స్. సో ఒక చోట ఎక్స్పీరియన్స్ కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ డ్రీమ్స్, స్నేక్స్, డెత్, థర్డ్ ఫియర్స్, ఇంట్రెస్ట్, హాబీస్, మళ్ళీ అక్కడికే. వాట్ హ్యాపెన్స్ టు యూ ఫిజికల్ గా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అక్కడ ఒళ్ళంతా చెమటతో తడిసిపోతుందండి.
చేతుల్లో ప్రతి అణువణువు షివరైపోతుంది, ఒళ్ళంతా చెమటతో తడిసిపోతుంది. జస్ట్ దాని గురించి చెప్పండి. ఎ లిటిల్ బిట్ ఊపిరి ఆగిపోతుంది, గొంతు నొక్కేస్తున్నట్టు ఉంటుంది, కుడెంట్ బ్రీత్ మై సెల్ఫ్. జస్ట్ దాని గురించి ఇంకొంచెం జస్ట్ ఫీల్ అవ్వండి. ఇట్స్ ఎ డెత్, ఇట్స్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్. మొన్నే కదా మనకి స్నేక్ వెబినార్ లో చెప్పారు సార్, ద ఎక్స్పీరియన్స్ విల్ లీడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ కోల్డ్ బ్లడెడ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలింగ్ ఇన్ ద రెప్టిలియన్ పార్ట్. The disadvantage, the anger with vehemence, the striking to death, the experience of claustrophobic, suffocation, sensation of choking. These are not the interpretation part. ఇవేం మనం ఎక్కడ సర్దుకోవట్లేదు, but we are understanding the person as a common picture and not at all picking up the rubrics. Not at all dividing the person, we are constructing the person. The idea of taking rubrics as a repertory is to pick up something. You have to pick up the bricks from the wall. ఇలా మధ్యలో ఒకటి ఇలా లాగి అది ఒక రూబ్రిక్ లోకి తొయ్యాలి. But whereas the understanding pattern is idea of putting the bricks to construct a wall and see it. గోడకి ఇటుకలు పెట్టి గోడని చూడడం అనేటువంటిది మనం చేయాల్సినటువంటి, దట్ ఈజ్ ఇండివిజువలైజేషన్ రాదర్ దాన్ పికింగ్ ద బ్రిక్స్ ఫ్రమ్ ద వాల్. వాల్ మధ్యలోంచి ఆ ఇటుకలు తీసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది రూబ్రిక్స్ తీయడం అంటే. బికాస్ వీ నెవర్ కన్స్ట్రక్టెడ్ ఎ ట్రూ పిక్చర్ ఆఫ్ ద హోల్ డిసీజ్ విచ్ ఈజ్ టోల్డ్ బై ద మాస్టర్ ఇన్ ద 84th aphorism. And before constructing a true picture, how can you pick the rubrics? It will narrow down your understanding of the case. So who is this person and what is his issue and how he is experiencing that issue? These are the things we have to, in general, a broader way, in every case, this is the picture we have to see. So with relating to that doubt of Dr. Maheshwari, that the compensation cases should be decompensated. That is the art we have to. And while మనం ఇంతకు ముందు ఒక నాజా కేసు చెప్పుకున్నాం కదా, గుర్తుందా? లెక్సిస్ కేసు చెప్పుకున్నాం. హౌ హీ టోల్డ్ అబౌట్ ద బ్రదర్ కదా, అక్కడ మా బ్రదర్ మెస్మరైజ్ చేశాడండి, వాడు మంత్రం చేశాడు, మా పేరెంట్స్ ని ట్రాప్ చేశాడు. మహేశ్వరి, generally these reptilian people speak of other persons doing this to me, doing this against them. వాళ్ళు చేసామని చెప్పారు, బట్ ఇట్ ఈస్ దేర్ ఓన్ అండర్స్టాండ్. అంటే వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నట్టుగా పిక్చర్ ఇస్తారు. వాళ్ళు మెస్మరైజ్ చేశారండి, వాళ్ళు ప్లాటింగ్ చేసి వాళ్ళని లోపరుచుకున్నారు, ఇవన్నీ ఏంటి ఆవిడవే, కానీ వాళ్ళు వేరే వాళ్ళు చేశారనేటువంటి ఒక ఇది ఇస్తూ ఉంటారు. అండ్ ఇన్ దట్ ఇచ్చే దాంట్లో అది స్టోరీ పార్ట్ లో కాకుండా విత్ జెస్చర్స్, విత్ delusion part, with sensations, with the hand gestures, with vocal words, ఇవన్నీ కలిపి వస్తున్నాయి. trapped, mesmerized, plotting, scheming, these words along with gestures definitely indicate that this is a reptile. So look at what the person is doing. నిన్న జాహ్నవి కూడా అదే పర్సన్ చాక్లెట్ తింటాడు, బట్ ఓకే డిజైర్స్ చాక్లెట్స్ తోసే రూబ్రిక్ లోకి అనుకోకూడదు. చాక్లెట్స్ కోసం ఏం చేస్తోంది ఆ పాప? జస్ట్ 5 to 6 years అనుకుంటా అమ్మాయికి. సో షీ గోస్ టు ద నైబర్స్, షీ గోస్ టు ద మామ్స్ ఫ్రెండ్స్ అండ్ సేస్ దట్ గివ్ మీ సమ్ చాక్లెట్స్ అండ్ డోంట్ టెల్ టు మై మదర్. సో ద గ్రాటిఫికేషన్ ఈజ్ ఎక్స్టెండింగ్ బియాండ్ లిమిట్. దాన్ని మనం చూడాలి. ఇన్స్టెడ్ ఆఫ్ 10 చాక్లెట్స్, యా ఓకే 10 years. సో చాక్లెట్స్ తినడం అనేటువంటి దానికన్నా డిజైర్స్ చాక్లెట్స్ అనుకోవటం కన్నా మోర్ ఇంపార్టెంట్ వాట్ షీ డూ టు గ్రాటిఫై ఇట్.
insects are very short-lived. Labiate people cannot tolerate. They want that pinch of taste. So this is the idea. ఈ రకంగా మనం చూడడం అనేటువంటిది నేర్చుకోవాలి. పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ వాడి ఇష్యూ ఏంటి అప్పటిదాకా మనం ఏమీ మాట్లాడకూడదు. హాయిగా ప్రశాంతంగా కూర్చుని వాడు చెప్పేది వినాలి. వన్స్ ఇష్యూ కన్ఫర్మ్ అయ్యాక దెన్ లెట్ us బిగిన్ ద క్వశ్చనర్. క్వశ్చనర్ కూడా చాలా స్లోగా ఉండాలి, లెవెల్స్ ప్రకారం వెళ్ళాలి, కంగారు పడక్కర్లేదు. క్వశ్చన్ 1కి 2 సార్లు మనం రిపీట్ చేసుకోవాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్, డోంట్ గెట్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు ద పేషెంట్. మనం నటించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అయ్యయ్యో ఇంత కష్టపడ్డారా, ఇవాళ టుడే కూడా నేను ఆ మాట అనాల్సి వచ్చింది, జస్ట్ టు ఎంకరేజ్ ద పర్సన్. అయ్యో బాబు ఇంత కష్టపడ్డారండి కేర్ హాస్పిటల్లో మీరు ఫాదర్ కోసం. దెన్ మీరు నన్ను గుర్తించారు. దెన్ హీ బికేమ్ మచ్ ఓపెన్. So hope you got the doubt solved so that we can move ahead. Okay. Hello. హలో గౌతమ్. అన్న ఓకే, ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? ఇంకేం లేవు, ప్రెసెంట్ చాట్ బాక్స్ లో ఏం లేవు డౌట్స్. ఓకే, వెరీ గుడ్ డౌట్స్, అందరూ చక్కగా అడిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరో డౌట్స్ అడిగిన వాళ్ళందరూ థ్యాంక్ యూ. అంటే వాళ్ళందరూ కూడా కాస్త కోస్త చదువుతున్నారని అర్థం. డౌట్ వచ్చింది అంటే జస్ట్ వీఆర్ పుట్టింగ్ సంథింగ్. ఏం రాకపోతే మనకు డౌట్సే రావు. డౌట్స్ వచ్చాయంటే జస్ట్ వీఆర్ డూయింగ్ సంథింగ్. దట్స్ ఎ వెరీ గుడ్ ఇండికేషన్. సో లిఖిత్, లాస్ట్ టైం మనం అబ్రప్ట్ గా ఆపేసాం. ఐ థింక్ యువర్ డౌట్ గాట్ సాల్వ్డ్, ఆర్ ఈస్ దేర్ ఎనీ ఫర్దర్ క్లారిఫికేషన్ విత్ రిగార్డింగ్ టు దట్ డౌట్? సార్ క్లారిఫై అయింది అదంతా. Okay. No doubts about that thing, that venous mercenaria. Yes, sir. And today we had a beautiful follow-up, Likhit. మనం మొలాస్క్స్ లో చెప్పుకున్నాం కదా ఒక కేసు, వేనస్ మెర్సినేరియా. రాఘవన్, అందరికి గుర్తుండే ఉంటది ఒక కేసు, వేనస్ మెర్సినేరియా కేసు. ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళింది, హాల్ గుహ, కుడెంట్ బ్రీత్. Yes, sir. Yes, sir. Yeah. So she is suffering from PCOD and she didn't get menses from the last 4 to 5 months from Jan itself. So we gave her, I think in April, I took the case and I gave her venous mercenaria 1M. So by God's grace, nobody changed the remedy for 2 months, for May and June. And from June last week, after 2 months, she is getting menses regularly up to now. That's one more good thing, good follow-up we have today. And these are the things when we get into the deeper levels of prescription, right? Okay. So లాస్ట్ క్లాస్ సమ్మరీ ఎవరు చెప్తారు? జాహ్నవి, నువ్వు చెప్తావా? నేను అబ్సెంట్ అన్నాయా లాస్ట్ క్లాస్? లాస్ట్ క్లాస్ ఆబ్సెంట్ గొడవ లేదా? వెరీ గుడ్. ఎవరో ఒకళ్ళు చెప్పండి, జూనియర్స్ ఎవరైనా. మహేశ్వరి కొత్తగా వచ్చిన అమ్మాయి, ఇందాక డౌట్ అడిగింది. ఐశ్వర్య, యంగ్స్టర్స్ ఎవరైనా? అజయ్ కుమార్, దివ్యశ్రీ,
సార్ దుర్గాదేవి. యా చెప్పమ్మా చెప్పు. లాస్ట్ ఎవరు? అంటే మనం ఒక కేసు చూసినాము, దానికి ముందు థియరీ క్లాస్ లో మనం ఫాస్ఫరస్ ఇంకా రెప్టైల్స్ గురించి చూసినాం సార్. ఓకే ఓకే ఫాస్ఫరస్ వాళ్ళ గురించి మనం ఏం చెప్పుకున్నామంటే వాళ్ళకి డిఫ్యూజివ్ ప్రాపర్టీ ఉంటారు. ఎట్లయితే ఫాస్ఫరస్ డిఫ్యూజన్ లో అట్లా కలిసిపోతుందో ఆ మనుషులు కూడా అట్లనే ఉంటారు చెప్పుకున్నాము. ఇంకా వాళ్ళు చాలా అఫెక్షనేటెడ్ గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు అన్లౌడ్ గా నాట్ అఫెక్షనేట్ గా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళతో అట్లా ఉంటారు. అందుకే వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తారు. యా వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా వాళ్ళు అన్నిటికీ చాలా సెన్సిటివ్ ఉంటారు, అన్ని ఎమోషన్స్ కి ఈజీగా ఎగ్జైట్ అయిపోతుంటారు. ఇంకా వాళ్ళకి థాట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, ఆ థాట్స్ ని వాళ్ళు అసలు గ్రాస్ప్ చేసుకోలేరు. ఇంకా వాళ్ళు అంటే డిజైర్ టు మ్యాగ్నటైజ్ అట్లుంటారు అనమాట. ఎందుకుంటారు డిజైర్స్ టు మ్యాగ్నటైజ్డ్ అని? అన్లౌడ్ గా ఫీల్ అవుతారు కాబట్టి, అన్అఫెక్షనేటెడ్ గా ఫీల్ అవుతారు కాబట్టి అట్లా. సో వాట్ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళకి అది ఆ వామ్త్ వాళ్ళు కావాల్సుకున్న దానికి అట్లా అనిపిస్తుంది వాళ్ళకి. ఓకే ఓకే రైట్ రైట్. దీంతో పాటు ఫాస్ఫరస్ కి నేను కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నా సార్. ఈ ఫాస్ఫరస్ జనరల్ గా వీళ్ళు ఎట్లుంటారంటే, వీళ్ళు అసలు అంటే నేను బెయిలీ బుక్ లో చదివినా సార్, ఫిలిపన్ బెయిలీ అని ఒక బుక్ ఉంటది. వాళ్ళు ఎట్లుంటారంటే అసలు వాళ్ళు బినివలెన్స్ అన్నమాట. వాళ్ళకి అసలు ఇట్లా ఉంటది, బయట ఒక లోకం ఉంటది, అందులో చెడు ఉంటది అని కూడా తెలియదు. అంత ప్యూర్ సోల్ ప్యూర్ హార్టెడ్ తో ఉంటారు. ఇంకా చిన్న పిల్లలు మనము చిల్డ్రన్ చూసుకుంటే, ఫాస్ఫరస్ చిల్డ్రన్ వాళ్ళ ఫ్రెండ్స్ తోనే అన్ని కూడా షేర్ చేసుకోవడము అట్లాంటివి చేస్తుంటారు వీళ్ళు. ఒక్క నిమిషం సార్, నేను వేరే రూమ్కి వెళ్తున్నాను, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. హలో సారీ సార్. ఇంకా ఎట్లుంటారంటే వీళ్ళకి అసలు ఆమె ఏం ఫిలిపన్ బెలియన్ అవుతారు, ఆమె ఏం చెప్పిందంటే అసలు ఫాస్ఫరస్ వాళ్ళకి ల్యాక్ ఆఫ్ బౌండరీస్, అంటే వాళ్ళకి ఏం తెలియదు, చాలా నైసెస్ట్ పర్సన్స్ వాళ్ళు, చాలా ప్యూర్ సోల్ అసలు వాళ్ళు అని చెప్పింది అనమాట. ఇంకా వాళ్ళకి అసలుకి అప్పటికి కూడా ఈగో ఐడెంటిటీ ఎక్కువ డెవలప్ గా ఉండదు వాళ్ళకి అని చెప్పిందమ్మా. చాలా ఇన్నోసెంట్ ఉంటారు, ఇంకా సెన్సిటివ్ టు ఎక్స్టర్నల్ ఇంప్రెషన్స్ అని చెప్పినారు. ఓకే అంతే సార్. ఇంకా వీళ్ళు హిపోక్రేట్ ఉంటారు, అంటే ఎప్పుడైతే వాళ్ళకి అంటే ఈ వరల్డ్ అంటే ఏందో తెలిసినాక వాళ్ళు హిపోక్రేట్ గా మారిపోతారు. అంటే లోపల ఒకటి ఉంటది, బయటికి మాత్రం ఒకలా చూపించుకుంటారు. మరి అది బినివోలెన్స్ కి ఎలా మ్యాచ్ అవుతది? తర్వాత వాళ్ళకి ఈ లోకం అంటే ఏందో తెలిసినాక వాళ్ళు హిపోక్రేట్ గా మారిపోతారు. అర్థమవుతుందా? ఫస్ట్ వాళ్ళకి ఈ లోకం అంటే వాళ్ళకి అప్పటి వరకు ఏ డ్యామేజ్ ఏ ఇంజురీ జరగలేదు, అప్పటి వరకు అంటే ఇప్పుడు ఫాస్ఫరస్ లో ఫస్ట్ ఒకలాగా తర్వాత ఒకలాగా ఎలా ఉంటారు? ఎందుకంటే మరి మనకి అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉంటాడు కదా పేషెంట్, ఎలా మారుతాడు? అన్లెస్ అండ్ అదర్వైజ్ ఏదైనా హ్యూజ్ టర్మాయిల్ వస్తే తప్ప. సో ఫస్ట్ ఒకలాగుండి తర్వాత కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ ఇంకొకలా మారటం అది ఎట్లా జరుగుతుంది?
అలా మనం అవకాశం ఉంటుందా కేసెస్ లో? అంటే ఓకే, ఏదైనా బిగ్ డ్యామేజ్ అయితే ఓకే, బట్ అట్లా కాకుండా జనరల్ గా అంటే ఫస్ట్ ఒకలాగుండి తర్వాత హిపోక్రైట్ గా మారడం, అది ఎలా అప్లికబుల్ అవుతది? అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇంజురీ అప్పటి వరకు వాళ్ళ లోకం అంతా మంచిగా అనుకుంటారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అలా సిచ్యువేషన్ కి కాదు, అలా కాదు. అంటే నువ్వు చెప్తున్న పాయింట్ లో అంటే వాళ్ళు మంచిగా అనుకుంటారు, బెనివోలెంట్ గా ఉంటారు అనే దానికిను ఆఫ్టర్ ఏదైనా జరిగితే వాళ్ళు హిపోక్రేట్ గా మారిపోతారు. అంటే ఇప్పుడు బిఫోర్ జరిగిందనుకో, మనం అప్పుడు ఫాస్ఫరస్ ఇచ్చామనుకో, మరి ఆఫ్టర్ హిపోక్రసీ అది వస్తుందా? లేకపోతే ఆఫ్టర్ హిపోక్రేట్ గా మారాక మనం ఫాస్ఫరస్ ఇవ్వాలా? ఆ పాయింట్స్ ఎలా దానికి మ్యాచ్ అవుతాయి? అంటే జనరల్ గా ఏం చెప్తారంటే ఏ డ్రగ్ అయినా మల్టీ ఫెసెట్స్ ఉంటది. సో ఆ! పేషెంట్ ఏ ఫెసెట్ లో వస్తారో మనకు తెలియదు అని చెప్పేసి ఓకే. చెప్తారు. అట్లా ఏ ఫెసెట్ వస్తుందో మనం ఆ! దాన్ని అర్థం పే చేసుకొని పే వాళ్ళు ఏ స్టేట్ ఉన్నారో దాన్ని ఆ! అర్థం చేసుకొని మనం పేషెంట్ మెడిసిన్. పేషెంట్ ఏ ఫేసెట్ లోనైనా రావచ్చు. మనం పేషెంట్ గురించి మాట్లాడట్లేదుగా, డ్రగ్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. రెమెడీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కదా మనం చేసింది. క్లినికల్ అప్లికేషన్ కాదు. అసలు రెమెడీలో ఈ పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ 2 పరస్పర విరుద్ధమైనటువంటి పాయింట్స్ ఎలా మ్యాచ్ అవుతున్నాయి? సో హౌ హిపోక్రసీ మ్యాచెస్ టు ఇట్? హిపోక్రసీ అనే రూబ్రిక్ లో ఫాస్ఫరస్ ఉంది కదా సార్. ఉంది. కానీ ఈ రెమెడీని ఎలా అర్థం చేసుకుంటాం? ఇప్పుడు మనం ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు కదా! రెమెడీ గురించి అర్థం చేసుకుంటే నువ్వు కొన్ని పాయింట్స్ యాడ్ చేసావు. ఇప్పుడు నువ్వు లేని కన్‌ఫ్యూజన్ కొంత కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఆల్రెడీ డౌట్ వచ్చుంటుంది. బెనివోలెన్స్, సెన్సిటివిటీ ఇవన్నీ వీటితో పాటు హిపోక్రైట్‌గా మారడం. అంటే హిపోక్రైట్‌గా మారాక ఫాస్ఫరస్ ఎయ్యాలా? లేతే హిపోక్రైట్‌గా మారకముందు కూడా వాళ్ళు ఫాస్ఫరస్‌లో ఉంటారా? అవి ఎలా జస్టిఫై అవుతాయి కేసెస్‌లో? అంటే మనం రెమెడీ అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ప్రాక్టికల్‌కెళ్తాం కదా! అంటే జనరల్ గా అంటే నేను నేర్చుకునే మెథడ్ లో ఎట్లుంటదంటే ఫాస్ఫరస్ కి ఒక జర్నీ ఉంటది. హ్మ్. అంటే ఇప్పుడు మనం మెటీరియల్ మెడికల్ లో చూసాం కదా సార్. బిఫోర్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు వైవేషియస్, ప్లేఫుల్ ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ బిఫోర్ ఎలిమెంట్స్. తర్వాత ఎలిమెంట్స్ చూడాలి. అవునమ్మా. అహా! నువ్వు అవన్నీ ఏ ఒక మెథడ్ అయినా నేర్చుకో. ఏ మెథడ్ అయినా నేర్చుకోవచ్చమ్మా. మెథడ్ నేర్చుకోవటం కాదు. కానీ దాని బేసిక్ ఇమ్యూనిటీ మారదు కదా! ఇప్పుడు ఫాస్ఫరస్ వివేషియస్‌గా ఉంటాడు, ప్లేఫుల్‌గా ఉంటాడు. ఓకే. ఆర్ఎంఎట్ ప్లేఫుల్‌గా ఉంటాడా? ఉండడు కదా! బేసిక్ ఇమ్యూనిటీ ఉంటది ప్రతి దానికి. అది మారదు కదా! అది ఎందుకుంటుందో తెలుసుకోకుండా ఇప్పుడు ఒక చక్రం గురించి మొత్తం అంతా తెలుసుకున్నాం అనుకుందాం. కానీ దాని ఇరుసు తెలుసుకోలేదనుకో, అంటే వీల్ తాలూకు యాక్సిల్ తెలుసుకోలేదనుకో, ఆ వీల్ ఎలా తిరుగుతుందో మనకేం ఐడియా ఉంటుంది? సో, ఐడియా ఆఫ్ స్టడీయింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద యాక్సిల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద డ్రగ్. అందుకని హిపోక్రసీ అనేటువంటిది అంటే నాకు అర్థమైనంత వరకు జనరల్‌గా ఏంటంటే ఫాస్ఫరస్ అంటే నేను కేసెస్ నుంచి చెప్తున్నాను. సపోజ్ వి విల్ టేక్ ఎ కేస్. అప్పుడు నీకు బాగా అర్థమవుతది వాట్ హ్యాపెనింగ్ ఇన్ థట్. సో థిస్ ఈస్ ఎ పర్సన్ ఆఫ్ అబౌట్ 42 ఇయర్స్, 45 ఇయర్స్. హి కేమ్ ట్రీట్మెంట్. అతని బాబు వచ్చారు. సో టాన్సిల్స్ ఉన్నాయి అతనికి. అతను ఒరిస్సా నుంచి వచ్చాడు. సో వాళ్ళ మిసెస్‌ని కూడా తీసుకొచ్చారు తర్వాత. సో దే గాట్ అతని టాన్సిల్స్ క్యూర్ అయిపోయాయి బాబుకి. ఆ పర్టిక్యులర్ ఒరిస్సా పేషెంట్ ఎవరైతే మనం ఫాస్ఫరస్ ఇచ్చామో అతనికి చాలా వండర్‌ఫుల్‌గా అతనికి కంప్లెయింట్ అతనిది క్యూర్ అయిపోయింది. కానీ వైఫ్‌కి తగ్గలేదు. అందుకని వైఫ్ మానేసింది. సో ఏంటండి మీ వైఫ్‌ని తీసుకురావట్లేదంటే తనకి నమ్మకం లేదండి. ఓకే. ఓకే. సరే అయిపోయింది. ఓకే. సరే కొన్నాళ్ళయిపోయింది. కొన్నాళ్ళయిపోయాక వీళ్ళిద్దరూ రావడం మానేశారు. తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చారు. వచ్చి మా అబ్బాయికి మళ్ళీ అంటే అతనికి కోల్డ్, స్నీజింగ్స్ అవి గూడా ఉన్నాయి. మళ్ళీ స్టార్ట్ అయిందండి అందుకని తీసుకొచ్చానంటే మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చాను. సరే మెడిసిన్స్ ఇచ్చాక అతనికి రికవరీ వచ్చింది. బాబు బాగున్నాడు. సరే వన్ ఫైన్ మార్నింగ్ ఏంటంటే సార్ మాకు రిక్వెస్ట్ అండి ఇలాగా మా ఫాదరు హి ఈస్ అట్టర్‌లీ సఫరింగ్ ఫ్రమ్ సమ్ యూరిన్ ప్రాబ్లమ్. మదర్ చనిపోయారు. సో మెనీ క్లాషెస్ బిట్వీన్ డాటర్ ఇన్ లా అండ్ ఫాదర్. చాలా బేర్ చేయలేకపోతున్నాను. చాలా కంగారొచ్చేస్తుంది. టెన్షనొచ్చేస్తుంది. నాకు బీపీ వచ్చేసింది. ఐ యామ్ యూజింగ్ బీపీ టాబ్లెట్ ఫర్ దట్. ఇగ ఏవో చెప్పుకుంటూ వచ్చాడు. సో మీరొక్కసారి వస్తే మా ఇంటికంటే మేము చెప్పాం. మీకు అలా హౌస్ విజిట్స్‌కి అది రానండి నేను. సారీ క్లినిక్ వదిలి రావడం కుదరదు. మీ ఫాదర్ ఇక్కడికొస్తే మేము కేస్ తీసుకొని వైద్యం
సార్ లేదు, మీకు తెలుసు కదా నేను ఎన్నో ఏళ్ళ నుంచి మీ దగ్గర వాడుతున్నాను, యూ హ్యావ్ టు డూ ఇట్ నా కోసం అండ్ హౌ స్వీట్ మేనర్డ్ హీ ఈజ్, వచ్చినప్పుడల్లా విష్ చేయటం, జెంటిల్ గా బిహేవ్ చేయటం, ఇవన్నీ చేశాడు. సో అట్ లాస్ట్ ఇంకొక ఇది లేక ఓకే సరే అని ఇంటికి వెళ్ళి చూశాను. చూస్తే నిజంగానే పాపం ఫాదర్ చాలా ఇదిలో కండిషన్ లో ఉన్నాడు. హీఈస్ యూజింగ్ క్యాథెటర్, పాపం చాలా ప్రాబ్లమ్, హై యూరిన్ ఇన్ఫెక్షన్, 70 years ఆఫ్ ఏజ్, ప్రాస్ట్రేట్ కార్సినోమా, చాలా ప్రాబ్లం ఉంది. సో ఐ స్టార్టెడ్ విత్ క్యాంథారిస్ 30 డైలీ డోసెస్. ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఇది. సో విత్ ఇన్ ఒక 15 days లో ఫాదర్ హ్యాడ్ ఇంప్రూవ్డ్ డ్రామాటికల్లీ, చాలా బాగా రిలీఫ్ వచ్చేసింది. కానీ అతనికి చెప్పాను, ఏమంటే ఇది కార్సినోమా, మనం ఎంతవరకు హోల్డ్ చేయగలదో తెలియదు, బట్ ఓకే అంటే సరే అని చెప్పి అతను అంతా అయిపోయాడు. వన్ ఫైన్ మార్నింగ్ ఇంకా అతను ఆబ్సెంట్ అయిపోయాడు, మళ్ళీ కనబడలేదు. సో ఆఫ్టర్ లాట్ ఆఫ్ 2-3 months ఒకసారి కాల్ బ్యాక్ చేశాను, అసలు హౌ ఇస్ ఫాదర్ అంటే, ఫాదర్ ఫైన్ అండి, చాలా బాగున్నారు, ఏంటంటే కనబడలేదంటే, సార్ మాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, 3 months కూడా కాదు, 6 months తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయిందండి, ఒరిస్సా వెళ్ళిపోయాం మా ఓన్ హౌస్ కి. అంటే అరే మీరు ఒక మాట చెప్పలేదు, యా ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ ఎ నెసెసరీ అండి, నేను అనుకోలేదు మీకు చెప్పాలని అన్నాడు. సో దీస్ ఆర్ ద పీపుల్, అంటే హీ హ్యాడ్ హ్యూజ్ బెనిఫిట్ ఫ్రమ్ ఫాస్ఫరస్ అతనికి, యాక్చువల్ గా పేషెంట్ కి. సో అంటే హిపోక్రసీ అంటే నువ్వు అన్నావు కాబట్టి, అది హౌ దీస్ పీపుల్ విల్ బి, ఎందుకు ఇదంతా ఇట్లా ఉంటుంది, ఈ హిపోక్రసీ స్టేట్ ఎందుకు డెవలప్, ఆత్మవంచన ఎందుకు వస్తుంది? బికాస్ ద వెరీ ఐడియా ఆఫ్ ఫాస్ఫరస్, మొన్న చెప్పుకున్నదే మళ్ళీ, హీఈస్ బెనివోలెంట్, హీఈస్ సింపథెటిక్, హీఈస్ సాఫ్ట్, జెంటిల్, హెల్ప్ఫుల్, జనరస్, ఎవ్రీథింగ్ to only those people who recognizes him. So the very important issue is that he should be identified. A part of his ego, the identity, the raw 3 quality should be identified. That is the biggest part of phosphorus. Adi undali phosphorus. Identification. Tana identify avvali. So everything he does is for his identity. And once this thing, hypocrisy ekkadostundante, at one point of time he realizes that he is generous, sympathetic, soft, everything to only that closed people who recognizes him. So he develops a dual mentality, a kind of hypocrisy. He is cheating himself because he is not really a generous person, but he is generous for his own identity. That is the part of hypocrisy crops in the phosphorus psyche, what Edward Whitmont says. Where the hypocrisy crops in is that part where in one part of his brain he is generous, sensitive, wants to be recognized, love, sympathetic, poetry, poems, love, romance, everything. And on the other point, only to those people who recognizes him, and for other persons it means nothing to him. So the very idea of that psyche is that I am this to these people only, and he knows that. That is the hypocrisy. And this is one of the classical cases of phosphorus, where a beautiful result, but maybe he needs some higher potency. That now after repeat, now I couldn't understand this patient, how he got benefited with phosphorus. ఇలా బిహేవ్ చేసాడేంటి? మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఫాస్ఫరస్ లో సింపథెటిక్ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది. డాక్టర్ గారు, ఎవ్వరికి రాని డాక్టర్ గారు మన ఇంటికి వచ్చారు, మన ఫాదర్ కి ప్రాస్టేట్ కార్సినోమా అని తెలిసి మందు ఇచ్చారు, ఇంప్రూవ్ అయ్యింది. ఇంప్రూవ్ అయిన తర్వాత చాలా బాగున్నాడు, క్యాథెటర్ తీసేశారు, హీఈస్ గోయింగ్ టు బాత్రూమ్ బై హిమ్సెల్ఫ్, దట్ 72 years old man. సో ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్. అండ్ we at one point of time we think ourselves that so much this person is benefited from us, at least while moving to another
ఏరియా ఆర్ సిటీ, he just it's a matter of courtesy. ఫాస్ఫరస్ అక్కర్లే, ఏ డ్రగ్ అయినా సార్ మాకు ట్రాన్స్ఫర్ అయింది ఊరు వెళ్ళిపోతాను, ఇట్స్ జస్ట్ ఏ ఫోన్ కాల్. అండ్ when you are thinking of so much line of phosphorus dictionary words, how can he behave like that? Then this word hypocrisy came in the repertory. నేను మా గురువు గారితో కూడా డిస్కస్ చేశాను, ఇలాగా నేను ఇలా అర్థం చేసుకున్నానండి ఈ కేసుని బట్టి, అతను ఫాస్ఫరస్ ఇది అంటే ఆయన చాలా తక్కువ సందర్భాలు నన్ను మెచ్చుకుంది, వేళ్ల మీద లెక్కట్టచ్చు, అందులో ఇదొక సందర్భం, చాలా బాగా చదివావు, చాలా బాగా అండర్స్టాండ్ చేసుకున్నావు అని కొంచెం ఎప్రిషియేట్ చేశారు. సో అంటే అది ఎందుకు చెప్పానంటే, ద ఐడియా ఆఫ్ నోయింగ్ సంథింగ్, ఒక కేసులో ఒక పర్సన్ మనకి చెప్పకుండా వెళ్ళిపోయాడు, వాడి మీద కోపం రాకూడదు, వై హీ బిహేవ్డ్ లైక్ దిస్ ఒకటి. రెండు, ఫాస్ఫరస్ తో అంత బెనిఫిట్ అయినటువంటి పర్సన్ ఇలా ఎందుకు బిహేవ్ చేశాడు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి క్లాసికల్ పిక్చర్ ఇక్కడ ఎందుకు కనపడట్లేదు. ఒకవేళ అదే సరైంది అయితే, అది రాంగ్ మంది అయితే వాడికి ఎందుకు తగ్గింది, అది రైట్ మంది అయితే వీడు ఎందుకు ఇలా ప్రవర్తించాడు, రెండు పరస్పర. దెన్ ద వర్డ్ హిపోక్రసీ కేమ్ ఇన్. ఇట్స్ ఆల్ డ్యూ టు దట్ హిపోక్రసీ పాయింట్, బికాస్ I am not a person who recognizes his issues. Which book? NBR Srikanth book. So these are the clinical experiences where we can, with failures, with సో దిస్ ఈజ్ ది ఐడియా. అంటే మనం మన తాలూకు కేసెస్ నుంచి, స్టడీస్ నుంచి, జరిగినటువంటి వాటి నుంచి కూడా మనం నేర్చుకునే ఉంటాయి. ఇట్ ఈస్ ద ఐడియా ఆఫ్ లెర్నింగ్. వెన్ దట్ ఐడియా ఆఫ్ లెర్నింగ్ డైస్, దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ ఎ హోమియోపతిస్ లైఫ్, నాట్ ఈవెన్ పర్సన్స్ లైఫ్. హోమియోపతి అనే కాదు, ఏ మనిషికైనా కూడా నేర్చుకోవటం అనేటువంటిది ఆగినప్పుడు వాడి జీవితం ఇట్స్ ఎ క్లోజ్డ్ చాప్టర్. సో వెరీ ఐడియా, మనకు ఒక అవకాశం వచ్చిందంటే వీ హ్యావ్ టు థింక్ దట్ దిస్ ఈస్ సంథింగ్ గివెన్ బై గాడ్, ఆర్ గివెన్ బై, మీకు గాడ్ అయి ఉండొచ్చు, నాకు మా గురువు గారు, గివెన్ బై అవర్ గురు టు ఎన్లైటన్ అవర్ సెల్స్. ఇట్స్ అన్ ఆపర్చునిటీ, అండ్ దేర్ ఇస్ నో లాజిక్ షుడ్ బి crept in. If you took this into the logic things, then definitely something worst will happen. అందుకని వచ్చినటువంటి దాన్ని భగవదర్పితంగా స్వీకరించటం. సో సంథింగ్ వన్ ఆఫ్ ద పేషెంట్స్ బ్రాట్ ఏ బుక్ అండ్ గేవ్ టు మీ సంథింగ్, మనకి ఇష్యూకి ఏదో జరిగి ఉంటుంది, మనకు కావాల్సింది ఏదో అందులో ఉండి ఉంటుంది. దిస్ ఈస్ ద we have to ఏంటది మేడం, thinking we మీరు have to develop. చేస్తారుగా. సో దిస్ ఈస్ ద ఐడియా. అంటే ఎప్పుడు కూడా మళ్ళీ మనం రెమెడీస్ ని చదువుకునేటప్పుడు దేర్ ఆర్ మెనీ ఇంపార్టెంట్ వేస్ ఆఫ్ స్టడీయింగ్ ఏ రెమెడీ, ఆఫ్ అండర్స్టాండింగ్ ఏ రెమెడీ. ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్, బట్ వీ హ్యావ్ టు స్టడీ ఫ్రమ్ ద case standpoint of view, which will help you so much in the clinical practice. A mere theoretical knowledge couldn't get the exact idea. అప్పుడు మనం కొంత కన్ఫ్యూజన్ లో పడతాం. సో ద ఐడియా ఆఫ్ స్టడీయింగ్ ద రెమెడీ ఫ్రమ్ ద సోర్స్ పాయింట్, అదే మొన్న చాలా మంచి డౌట్ అడిగాడు లిఖిత్ చాలా కాలం తర్వాత. సో ద ఐడియా ఆఫ్ ద పాయింట్, ద వీనస్ మెర్సినేరియా, ఇట్ ఈస్ ఏ clam. So it is a bivalve from mollusk. So it's what happens in the proving exactly replicates in the person. So these are the animals which couldn't come out. They are always closed in a shell.
So these people are very, 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 very sensitive to the external world because external world threatens them. Kada భయం వాళ్ళకి. So if we study from source standpoint, then definitely the characteristic point and రాగానే ఇలా చూసి ఇలా కూర్చున్న అమ్మాయి వైనస్ మెర్సినేరియా కేసు మనం మొలాసిస్ లో చెప్పుకున్నట్టు వాళ్ళ అమ్మగారిని ఇలా గెల్లడం మొదలెట్టింది. అండ్ షీ నెవర్ లుక్డ్ ఇన్ టు మై ఐస్ అండ్ ద ఓన్లీ రెమెడీ వీ నో ఈస్ బెరెటాకార్. And when we think of Beretta and what about that compass box, that eraser which was stolen by the other person, how that animal theme, that withdrawal within himself, within herself, how are these explained with Beretta? So బెరెటా కార్బ్ అనుకుంటే ఫర్నిచర్ అదే మన కళ్ళల్లో చూడట్లేదు, క్యాల్కేరియా కార్బ్ అనుకుంటే హౌ ఆర్ ద అదర్ థింగ్స్ విచ్ ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద కేస్ అప్లికబుల్ టు ద రెమెడీ బెరెటా కార్బ్. సో ఎవ్రీథింగ్ హ్యాడ్ గాట్ ఇన్ టు గుడ్ కనెక్షన్ ఓన్లీ విత్ Venus mercenaria. And with Venus, that long-standing vomitings had disappeared after 14 years. She had been suffering from these vomitings from 14 years, right from childhood. What beauty can the medicines create when we study them totally, not from rubrics itself. So that is the idea, and that idea of that ego nature, phosphorus, that small ego develops into a big ego when we go to the sulfur. So the idea of sulfur is always should be appreciated, always should be looked, always should be identified, always should be graced. And when that happens, that thing doesn't happen, మనం గుర్తించలేదు, సల్ఫర్ పేషెంట్ మన ఐడియా గుర్తించలేదు, then the opposite part of the sulfur, that scorned feeling, disgraced feeling, disappointed feeling, thrown out feeling, everything, and in cases we will get that. మనకి కేసెస్ లో ఇదే స్కార్నెడ్ ఫీలింగ్ ఎందుకంటే మీరు అదే చెప్తే లిల్లీ ఫ్లోరేలో కూడా ఉంటుంది కదా అనొచ్చు. సో డెఫినెట్ గా ఉంటుంది, బట్ అక్కడ మళ్ళీ డిఫర్ అవుతుంది. ప్లాంట్ సెన్సిటివిటీ, ప్లాంట్ రియాక్టివిటీ అవన్నీ వస్తాయి అక్కడ. వేరాజ్ ఇన్ ద రో 3 ద ఐడియా ఈజ్ అబౌట్ ద ఐడెంటిటీ, వెరీ ఓన్ ఐడెంటిటీ. అండ్ మనకి సల్ఫర్ ఎన్ని కేసెస్ లో ఇస్తాం, బికాస్ వీ నో వెరీ లిటిల్ ఆఫ్ అబౌట్ సల్ఫర్. మనకు తెలిసింది ఏంటంటే ఆ సల్ఫర్ లో వాడికి ఈగో ఉంటుంది, అదొకటి తెలుసు, బద్ధకం ఉంటుంది, అదొకటి తెలుసు. సో ర్యాగ్డ్ ఫిలాసఫర్ అంటారు, లేకపోతే ఆ ర్యాగ్డ్ ఫిలాసఫర్ అంటే ఏంటో మనకి తెలియదు, టెక్స్ట్ బుక్స్ లో ఇచ్చాడు అది బట్టి పట్టేయడం, లేదు రిపర్టరీలో కొన్ని రూబ్రిక్స్ ఇస్తాడు, డెల్యూజన్ బాడీ బ్లాక్ ఈజ్, డెల్యూజన్ డిస్గ్రేస్డ్ ఈజ్, ఇలాంటి ఏవో ఒక 2 రూబ్రిక్లు ఉంటాయి. ఆ రూబ్రిక్ల ప్రకారం సల్ఫర్ ని చదువుదామని ట్రై చేయటం. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం ఏమైతే కన్సైజ్ అయిపోతాం. The very own thing for sulfur is to be identified. The right from the word go, the ego, how much little the child is, the ego will crop in. I should be identified. I am this person. I am NBR Srikanth. And when sulfur forms a salt with other parts, the magnesium part, the calcarea part, the natrum part, the kali part,
then the sulfur shows its dominance over the cation. సాల్ట్ కనుక ఫామ్ అయితే, సాల్ట్స్ కనుక తీసుకుంటే అందులో కూడా then the sulfurs maybe in those clinical cases generally the opposite part of sulfur is usually visualized. The sensation is visualized rather than the function. The feeling of disgraced, the feeling of unidentified, the feeling of scorned, the feeling of not valued. ఇవన్నీ మనకి సాల్ట్ ఫామ్ అయినప్పుడు జనరల్ గా ఆ పార్ట్ అంతా ఐడెంటిఫై చేసుకుంటూ వస్తుంది రేదర్ దాన్ ద ఎలిమెంటల్ సల్ఫర్. ఎలిమెంటల్ సల్ఫర్ లో అంత సెన్సేషన్ పార్ట్ కన్నా ఫంక్షనల్ పార్ట్ క్లియర్ గా కనపడుతుంది. ద ఈగో పార్ట్, ద వాంట్స్ టు డూ థింగ్స్, వాంట్స్ టు బి రికగ్నైజ్డ్. And even in the little talk, the curiosity nature, the knowing things, అవి తెలుసుకోవాలి, ఇవి తెలుసుకోవాలి, వార్తలు చదువుతాను, అవి చూస్తాను, ఇవి చూస్తాను. The pride, the haughty, the honor couldn't bear criticizing, and these sulfur people talks to show his ego. And you can compare some of the sulfur feature with the reptilian qualities. Very good, madam. Inquisitive, excellent. These are the inquisitive people. Very nice. The reptilian quality with seduction, with మీరు అందరూ ఎవరో అడిగారు మొన్న సెడక్షన్ ఎలా చేస్తారని ఇందాక. With talk they can seduce the other people. The reptilian quality, one of the Lex's main part, the compensated part in the materia medica, where we find loquacity endukuntundi, because the idea is to seduce other people with this loquacious nature. They want to trap the other people into their own world. They talk, and we have to see not the loquacity but the idea behind the loquacity. When we miss that point, nobody can help us. So always look for that thing which is behind the act. What the persons are doing, or what the patient is narrating, or what the patient is giving is definitely important. But more than that, what is the intention behind that thing, the act, the narration? What is the thing behind this loquacity? And we know simply one: loquacious, laxis. There are so many remedies under loquacity, even in repertory. We want to fix there only. We want to fix that mind. We want to see that only. We does not want to go beyond what we know. That is the major obstacle in our own mind. We know something and we want to present that. We want to show that. So there the learning entirely stops. The idea is to see behind that thing, behind that act. And one of the classical cases of sulfur, I will give you today, with that we can stop today's class, is a child of 14 years old, 14 or 15, I think 15 years. So this is a boy. So this boy is very restless in the clinic. He came with his grandfather. So he took after and the grandfather had recently joined this child in a hostel because he is not at all studying anything in the house. So family members all together had a meeting and joined this child in a hostel where he developed constipation. So there is blood discharge, and I started the treatment with Naxwamika 200. So with Naxwamika there is good improvement, and almost for 4 to 5 months the problem is solved, and again the constipation appeared back. Now again the blood coming out.
So now they're shown to something. There is a fissure, they said, and there is some black stool occasionally, and changed remedy. Left hand is given. There is some improvement. Again coming back, and he is very restless, very inquisitive, and does all things with mobile. Very knows the minute things with mobile. The processor, the quality, everything. So I gave him choberkiranam, I gave him tarantula, nothing's worked. So then one day when I got opportunity, because every time the grandfather used to come and take the remedy. So now I got the opportunity to see the child. So today I decided, now put my entire brain out just to see what the patient behaves. And he is very restless. కాసేపు ఇలా కూర్చున్నాడు, కాసేపు ఇలా కూర్చున్నాడు, కాసేపు ఇలా కూర్చున్నాడు. డాక్టర్ గారు, మీరు స్టెథోస్కోప్ ఎక్కడ కొంటారు, ఎక్కడ దొరుకుతాయి ఇవి స్టెథోస్కోప్స్ అంటే వాట్స్ ద క్వశ్చన్. అండ్ ఈ డ్రాయర్లు ఏముంటాయి, అక్కడ పెట్టారు కదా అవి, ఈ బుక్స్ అన్ని మీరు కొనవేనా, అక్కడ ఒక లైబ్రరీ ఉన్నారు కదా అంటే, నేను ఏం మాట్లాడి జస్ట్ అక్కడ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇంతలో తాతగారే అంటున్నారు, ఊరుకోండి అతన్ని మాట్లాడినివ్వండి, ఈవేళ అతన్నే మాట్లాడినివ్వండి, తాతగారు మీరు మాట్లాడద్దు అన్నారు. సో విత్ ఇన్ ఏ ఫ్రేమ్ ఆఫ్ 2-3 minutes ఐ థింక్ హీ ఆస్క్డ్ అబౌట్ 10 questions. ఈ అలమారా ఎక్కడ చేయించారు, ఆ బీరువా ఎక్కడ చేయించారు, ఈ గోడలు పెయింట్ ఎలా వేరేశారు, ఆ ఫోటోలో ఉన్న ఆయన ఎవరో, మాస్టర్ గారు ఆయన మీ గురువా, ఇక్కడ కింద ఎవరో పెట్టారు ఫోటో, ఈయన మీ గురువా. సో దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. దెన్ ఐ అండర్స్టూడ్ he is something more. I didn't see exact. He is not a destructive person. He is not a restlessness coupled with a destruction. His very own idea is knowing things. So that is the point I wrote. Okay, ఇంకా చెప్పండి దేని గురించి, ఇంకా ఏంటి నీ గురించి చెప్పంటే, ఇంకేముంటాయండి, నాకు స్కూల్కి అది ఎళ్ళబుద్ధి లేదు అని. ఏంటి సార్ వాళ్ళు నేర్పేది, టీచర్స్ గురించి ఇతను చెప్తున్నాడు, ఏంటి సార్ వాళ్ళు నేర్పేది, ఏముంటుంది నేర్చుకోవడానికి. So the idea of ego, the pride, and the studying about the 10th class, I think 9th to 10th class ఏదో మొత్తం మీద. సో వాళ్ళు చెప్పేది ఏంటి సార్, ఏముంటుంది వాళ్ళు చెప్పేది, అవన్నీ మనమే చదువుకోవచ్చు ఇంటి దగ్గర. ద ఐడియా ఆఫ్ ప్రైడ్, ద ఐడియా ఆఫ్ ఈగో, అండ్ ద అదర్ థింగ్స్ టోల్డ్ బై ద గ్రాండ్ ఫాదర్. వీడిని ఎప్పుడు పొగడాలండి బాబు, ఎప్పుడూను ఏదైనా చిన్నదన్నా కూడా ఫీల్ అయిపోతూ ఉంటాడు. So they took the child for colonoscopy, they took the child for other scopies. Some said fissure, some said piles, a lot of things and the black colored stool, lumps, occasionally blood discharge, so many remedies, naxomica, leptandra, tarantula, choberkilinum. So finally the day arrived for me. So I took the case as it now, ఇప్పుడు చెప్పినట్టుగా మొత్తం కేసు తీసుకున్నాను. నౌ ఐ బిగిన్ టు అండర్స్టాండ్, హీ ఈస్ నాట్ ఏ పర్సన్ ఆఫ్ యానిమల్ క్వాలిటీస్, హీ ఈస్ నాట్ ఏ పర్సన్ ఆఫ్ డిస్ట్రక్షన్, హీ ఈస్ an inquisitive person, an inquisitive boy, wants to know everything, he asks questions, and he has so much ego, so much pride, so much haughty, so much self honor. And when the basic plot behind that is, when these are not given to him, the unidentified, the disgraced, the scorned, the ailments starting from there. So now I took the case at a deeper level, and I think I got the right remedies. So I gave that child sulfur 10 1 dose in the last November 2019 November. So I had a follow-up 1 week back, I think, up to now, August. There is no blood discharge, no constipation, no blood in stool, no black colored stools. Just 1 week back again, that too occasionally, once in a fortnight or once in a week, sometimes the stool is black. So I gave again sulfur 10 mg in the last week of August. Hope he gets cured with that remedy. So this is the understanding of the sulfur with respect to clinical cases. In cases pertaining to the children, how sulfur children, I already explained the differentiation kada, Gautam చెప్పినట్టు నన్ను రాఘవన్, different
రెస్ట్లెస్ చిల్డ్రన్ గురించి, టెరెంచులా, ట్యూబర్క్యులినం, సల్ఫర్, లాక్ రీసెస్. సో దీస్ ఆర్ ద పీపుల్. Very, and sometimes, yeah, correct, and sometimes some reptiles also include this. But how these people will establish that unidentified, they does not feel scorned, disgraced, alanti undavu reptiles lo. And one of the classical pictures of Lexis child, అతను నన్ను అంటే అతను చెప్పింది ఏంటంటే, ఆ కుర్రోడు సుమారుగా ఒక 12-13 ఏళ్ల వయసు ఉంటుంది. తాత నానమ్మ గానికి ఏదైనా అంటే వేట కొడవలి తలకాయ కింద పెట్టుకుని పడుకుంటాడంట. వేట కొడవలి తలకాయ కింద పట్టుకుంటాడంట. అండ్ ఎందుకమ్మా ఎందుకు అలా చేస్తామంటే, ఒక్క నేటిని నరికేద్దాం అనుకుంటున్నానండి ఎప్పుడైనా వీళ్ళు గనక ఇలా అంటే. దట్ ఈస్ ద decompensated state of a reptile. There is no compensation, no hiding. I want to kill that grandfather and grandmother when I am not recognized. Same recognized issue. Same recognition, scorned, unidentified, చేసిన పనులు గుర్తించరు, మెచ్చుకోరు, తిడతారు, ఏదైనా మాట అంటారు. వేట కొడవలి తలకాయ కింద పెట్టుకుని పడుకుంటాడే 13-14 ఏళ్ల పిల్లోడు. ఎందుకంటే నాకు ఆ కోపం వచ్చే కోపానికి ఆ నానమ్మను తాతను ఒక్క ఏటుతో నరికి పారేద్దాం అనిపిస్తుంది. దిస్ ఈస్ ద యాక్చువల్ రిసైటేషన్ బై ద చైల్డ్ హిమ్సెల్ఫ్. వాడే చెప్పాడు, వాళ్ళ వేరే అటెండెంట్స్ చెప్పడం కూడా కాదు. ఎందుకు కొడవలు పెట్టుకుంటావు అంటే, నరికేద్దాం అనుకుంటానండి నన్ను గనక ఎవడైనా ఏమన్నా అంటే. ఏమిటి అండం? వీడు చేసే పనులు వాళ్ళు గుర్తించకపోవటం, అంతకన్నా పెద్ద విషయాలు ఏం లేవు. అండం అంటే వాడిని ఏదో తిట్టేయడం కొట్టేయడం కాదు. అండ్ విత్ లెక్సిస్ 1M the entire patient got diluted. అండ్ ఏదో స్కిన్ ట్రబుల్ ఏదో అనుకుంటా అతనికి, అది కూడా నయం అయిపోయింది. అండ్ ఆఫ్టర్ 3 to 4 months నేను అడిగాను, అసలు ఏమయ్యా కొడవలు పెట్టుకుంటున్నావా అని సరదాగా, జస్ట్ జోవియల్ గా అంటే నవ్వేశాడు ఆ కుర్రాడు. అప్పుడు వాళ్ళ తాత చెప్పాడు, లేదండి బాబు అది మానేసాడులేండి ఇప్పుడు పెట్టట్లేదు. కొడవలి పెట్టుకునేవాడు తాతని నానమ్మని నరికేయడానికి. సో ఐడియా ఆఫ్ scorned, disgraced, same thing, but how the reciprocation is. So this is the idea of how to see the patients, how to see the rotary element, and how to see the sulfur in salts where the anion dominates, the sulfur dominates that salt, but the experience will be scorned, disgraced. And at the same time the miasm part of sulfur. These are not the people who give up easily. The soric state, always hopeful, always, and they see the disease also. Okay, తగ్గుతుందిలేండి. they are not, we see that they are not at all. ఏంటి ఇంత బాదరింగ్ లేదనిపిస్తుంది ఈ జబ్బుకి. ఏంటా బాబు బ్లడ్ పడుతోంది, తగ్గుతుందిలేండి సార్. కొలనోస్కోపిక్ తీసుకెళ్లారు, చేయించుకున్నారు వాళ్ళు. వామిటింగ్స్ అయిపోతున్నాయి, ప్రతిరోజు వామిటింగ్స్ అయిపోతున్నాయి, తేన్పులు వచ్చేస్తున్నాయి. అండ్ ఒక రకమైన సాహసమే. సచ్ అక్యూట్ కండిషన్ లో 10 ml ఇవ్వటం, బట్ స్టిల్ ఐ వెంట్ ఆన్ విత్ దట్ రెమెడీ వన్. యాక్చువల్గా అక్యూట్ కండిషన్ డెవలప్ అయింది అతనికి. వామిటింగ్స్ అయిపోతున్నాయి, ఏది తిన్నా ఎమడట్లేదు, కడుపులో నొప్పి, అలోపతి వాడారు, నొప్పి పూర్తిగా తగ్గట్లేదు. ఏదో హయాటస్ అన్నారు, అదన్నారు, ఎక్లేషియా కార్డియా అన్నారు. ఆకలి లేదు, తింటే వాంతులు అయిపోతున్నాయి, ఏం చేసినా నిలబడట్లేదు. ఎవ్రీ అటెంప్ట్ టు టేక్ ద చైల్డ్ ఇన్ టు ఏ క్యూరేటివ్ ఆస్పెక్ట్ ఈజ్ ఫెయిలింగ్. ఈ కేసులో ఎలా ఇవ్వాలి? పోనీ సల్ఫర్ 30 డైలీ డోసులు ఇద్దామా? బట్ ఆ రోజు ఐ టుక్ దట్ పిక్చర్. ఓకే, ఇవాళ అతను మాట్లాడతాడు, లెట్ us స్పీక్ హిమ్సెల్ఫ్.
ఈ బుక్స్ అన్ని మీనే కొన్నారా? ఆయన గురువా ఈయన గురువా? అక్కడ ఫోటో పెట్టారు, ఇక్కడ ఫోటో పెట్టారు. ఆన్సర్ కోసం వెయిట్ చేయలేదా? ఆన్సర్ నేను ఇస్తేగా, ఆన్సర్ అసలు ఇవ్వలేదు నేను. ఎందుకంటే ఐ వాంట్ నో దట్ మనం ఆన్సర్ మనం అదే చెప్తున్నాను. బికాస్ వీ షుడ్ నో వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. We know that he is a hyperactive child. We know that he is a restless child. The tuberculum tarantula doesn't help. So we should know, we should wait for his own, because this is the time the grandfather had brought up the child. They used allopathy. There are vomitings, there is stomach pain, no appetite, nausea, and even allopathy couldn't help. So it is a time for us to introspect ourselves where we went wrong. అదే కదా ఇందాక కూడా చెప్పాను, దిస్ ఇస్ ద లెర్నింగ్ పార్ట్ విత్ రెస్పెక్టివ్ టు క్లీనింగ్. దీస్ ఆర్ నాట్ ద కేసెస్ వీ షుడ్ పోస్ట్ ఆన్ ద ఫేస్బుక్ ఆర్ సంథింగ్. లెట్ అస్ ఇంట్రోస్పెక్ట్ అవర్ సెల్స్. 1 year అయిపోయింది ట్రీట్మెంట్ అడిగి. ఒకటి అతనికి మోషన్ లో బ్లడ్ కాన్స్టిపేషన్ తగ్గలేదు సరికదా, మనం ఇచ్చిన మందుల వల్ల కొత్త జబ్బులు కూడా వచ్చాయి. So this is the part where the ego stands between us and the world. అహం అనేటువంటిది మనకి ప్రపంచానికి మధ్య వచ్చి కూర్చుంటుంది. ఇట్ డస్ నాట్ వాంట్ us టు లెర్న్. అదేం చేస్తుందంటే అందరినీ గుర్తించినట్టు నన్ను గుర్తించలేదు కాబట్టి నేను ఈ క్లాసులకు రాను, లేదు నేను ఏదో డౌట్ అడిగితే నాకు చెప్పలేదు మిగతా వాళ్ళందరికీ చెప్పారు. సో దీస్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ స్టాండ్ బిట్వీన్ అస్ అండ్ దట్ లెర్నింగ్ ప్రాస్పెక్ట్. దట్ ఈస్ ద గేమ్ ద మైండ్ ప్లేస్. And we should be aware of that. Where are we looking for our own thing, or are we looking for real learning? నేను వేసిన మందు పని చేసింది, వాళ్ళు వేసిన మందు పని చేయలేదు. There are so many ideas, and every time the ego comes, it says that you are right. అందుకని మనిషిలో అహం ప్రవేశించింది అంటే అది ప్రవేశించడానికి టైంలో ఏముండవు, జస్ట్ మిల్లీమీటర్, సెకండ్ లో మిల్లీమీటర్ చాలు. ఇట్ ఆల్వేస్ సేస్ దట్ యు ఆర్ రైట్, నువ్వే కరెక్ట్ అని చెప్తుంది, నీ లాజిక్కే కరెక్ట్ అని చెప్తుంది. అండ్ వీ హ్యావ్ టు క్రాస్ దట్ బ్యారియర్ టు గో టువర్డ్స్ లెర్నింగ్. దానికి ఛాన్స్ ఇచ్చారా అదే ఎక్కి కూర్చుంటుంది. అందుకని వెన్ సచ్ థింగ్స్ హ్యాపెన్ టు అస్, we should cross that barrier. ఎందుకు మనల్ని గుర్తించాలి? ఎందుకు మనం ప్రశ్న అడిగితే వాళ్ళు ఎందుకు జవాబు చెప్పాలి? ఎందుకు మనమే వెతుక్కోకూడదు? ఎంత విలువైనటువంటివి మిస్ అయిపోతున్నాం మనం అందులోకి వెళ్ళకపోవటం వల్ల. చిన్న చిన్న విషయాలకు మనమే స్పర్ధలు పెట్టేసుకుని, మనమే బ్యారియర్స్ పెట్టేసుకుని, మనమే గోడలు కట్టేసుకుని ఎవరు నష్టపోతున్నారు? That okay, that depends upon their own self introspection, but these are the things that stand between the learning and ego. So let us break that barrier of ego and move. Sir eppudu cheptaru Shekhar sir, we should create a group aura, and then only we can learn things. That aura definitely helps us to prospect in a brighter horizon of life. So యాక్చువల్గా ఇవాళ సల్ఫర్ కేసు చూపిద్దాం అనుకున్నాను. సో వీ కెన్ మనకి ఇది ఎక్స్ప్లెనేషన్ బట్టేసేది ఒక 1/2 hour కేసు ఎంత ఉంటుంది. సో వీ విల్ గో విత్ ద ఆన్ సాటర్డే విత్ ద కేస్ స్టడీ ఫస్ట్, అండ్ when we see the exact narration by the patient, how the sulfur person speaks, then we will get a good understanding of how the clinical aspect of sulfur will be. Okay? Sir,
థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు అసలు హిపోక్రసీ అంటే నేను ఇంజురీ తర్వాత అవుతుందేమో అని అట్లా అర్థం చేసుకున్నా. కానీ ఈ రోజు మీరు మీనింగ్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. థ్యాంక్ యూ. I really appreciate your, because when we ask questions that indicates that we are ready for learning, right? కదా, నేర్చుకునేవాడికే డౌట్స్ వస్తాయి. సో Yes, sir. I specially respect your progress very much, because ఎందుకంటే లెర్నింగ్ కి ఫస్ట్ ఉండేది ఏంటంటే క్వశ్చన్ రావాలి, ప్రశ్న ఉంటేనే కదా. భరద్వాజ్ గారు అదే చెప్తారు, ఎక్కిరాల్ భరద్వాజ్ గారు, ముందు ప్రశ్న అంటూ మొదలైతే అది పరిప్రశ్న కింద మారుతుంది. అందుకని when we want to move towards divine, at least a question should come from us. మనకు ఒక ప్రశ్న కావాలి. అంటే మీరు చాదస్తం అనుకోకపోతే, అంటే కొంతమందికి నచ్చుతుందో లేదో తెలీదు, బట్ జస్ట్ టు గివ్ ఎన్ ఐడియా అట్ వాట్ హ్యాపెన్స్ ఈవెన్ ఇన్ ద మైథలాజికల్ పాయింట్. మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎ క్వశ్చన్. అంటే ఉదాహరణకి శివపురాణం తీసుకుందాం. అందులో ఫస్ట్ లైన్ ఏముంటుంది? సూతుడు సౌనకాది మునుల్ని కలిశాడు, నైమిసారణ్యంలో సూతుడు సౌనకాది మునుల్ని కలిశాడు. అప్పుడు సౌనకాది మునులు అందరూ కలిసి, దేవా మాకు ఈ విధంగా సమస్యగా ఉంది, మేము ఏ రకంగా పురోగమించగలం అని అడిగారు. అడిగినప్పుడు సూతుడు ఇలా చెప్పాడు అంటే ఆ పురాణం అంతా స్టార్ట్ అవుతుంది. దేవి భాగవతం తీసుకుందాం ఉదాహరణకి. సూతుడు మళ్ళీ అదే సేమ్, నైమిసారణ్యంలో సూతుడు సౌనకాది మునులందరినీ కలిశాడు. అందరూ అక్కడికి వచ్చిన తర్వాత, దేవా మేము ఎన్ని పురాణాలు విన్నా, ఎన్ని కథలు విన్నా, ఎన్ని చేసినా మళ్ళీ ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటి చట్రంలో పడిపోతున్నాం, దీని నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం, దాని నుంచి బయటికి వచ్చేటువంటి మార్గం ఏదైనా చెప్పు తండ్రి, తద్వారా మేము ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటి గుణ ప్రక్రియను దాటి తత్వానికి, భగవత్ తత్వానికి చేరడానికి మమ్మల్ని మేము ఏ రకంగా ప్రయోజనం చేసుకోవచ్చో మాకు అర్థం అవుతుంది, దాన్ని సెలవీయ మహానుభావ అంటే అప్పుడు సూతుడు ఇలా చెప్పాను. ఇది దేవి భాగవతం. మీరు ఏ పురాణం తీసుకోండి ఇలా ప్రశ్నతోనే మొదలవుతుంది. ఈవెన్ భగవద్గీత తీసుకోండి, ఈయన ప్రశ్నలు అడిగాడు, నేను యుద్ధం ఎందుకు చేయాలి, వాళ్ళందరూ నా చుట్టాలే కదా, నేను యుద్ధం ఎందుకు చేయాలి అంటే, డోంట్ థింక్ అదర్వైజ్. అంటే జస్ట్ ఆ క్వశ్చన్ తాలూకు వాల్యూ గురించి చెప్తున్నాను, వేరే ఉద్దేశంతో కాదు. అంటే మనకి తెలివి ఇవన్నీ మనం మర్చిపోయాం అనుకోండి, బట్ వెరీ ఓన్ ఐడియా, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ ఆఫ్ లెర్నింగ్ starts with a question, and when this question becomes airtight that I want to learn out of anything is called pariprasna. అంటే తపస్సు చేయడం దాని గురించి, and then you can realize the divine. అలాంటి వాళ్ళు భగవంతుని చేస్తారు. అసలు క్వశ్చనే డెవలప్ అవ్వకపోతే అది పరిప్రశ్న కింద ఎప్పుడు మారుతుంది? ఆ పరిప్రశ్న గురించి మారకపోతే అది తపస్సుగా ఎలా చేయగలం? ఇంకా మనం భగవంతుని ఎప్పుడు చేరగలుగుతాం? ఐడియా, లీనియర్ థింకింగ్ రావాలి మనకి. సో క్వశ్చన్ రావటం అట్ లాస్ట్, అది ఇంతకి క్వశ్చన్ రావటం ఈజ్ ఎ గుడ్ ఇండికేషన్ దట్ వీఆర్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ లైఫ్, దట్ వీ వాంట్ సంథింగ్ అట్లీస్ట్. మనకి అంటే సినిమాలు మీరు బాగా చూస్తారు కాబట్టి అందరూ కూడా, గోపాల గోపాలలో చివరిలో చెప్తాడు అతను, నువ్వు నన్ను ప్రశ్నించావు కాబట్టి నీ దగ్గరకు అంటాడు ఆయన, ఆ క్యారెక్టర్. ఏ బాబు నీ గురించి చాలా మంది పూజలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, వాళ్ళందరినీ మానేసి నా దగ్గరికి వచ్చేవేటా బాబు, నన్ను అసలు నేను నిన్ను నమ్మను అని అంటాడు ఆ క్యారెక్టర్. అంటే అప్పుడు చెప్తాడు, నువ్వు నన్ను ప్రశ్నించావు, ప్రశ్నించిన వాడి దగ్గరికి నేను వస్తాను. సో the greatness of question, the value of question is that we are ready for a teacher. అప్పుడు శ్రీకాంత్ కాదు, ఇంకో వంకాయ కాదు, ఇంకో గోంగూర, ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తారు మీకు, ద పర్సన్ డజంట్ మ్యాటర్ హియర్, ఇట్ ఈస్ ద ఆస్పిరెంట్ దట్ మ్యాటర్స్. మా గురువు గారు ఎప్పుడు చెప్పారు, గురువు అసలు గొప్పవాడే కాదని చెప్పారు, శిష్యుడే గొప్పవాడని చెప్పారు. ఎందుకంటే శిష్యుల్లో నిజమైన తృష్ణ ఉన్నప్పుడు గురువు వాడి దగ్గరికి నడిచి వస్తాడు. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆస్పిరెంట్ టు స్ట్రెంగ్థెన్ దేర్ విల్, టు ఆస్క్ ఎ క్వశ్చన్, టు డెవలప్ దట్ యాటిట్యూడ్, to develop that way of thinking that I want something, and for that, అని అది ఏ శాస్త్రమైనా, బాటనీ అనుకో, జువాలజీ అనుకో, హోమియోపతి అనుకో, ఇంజనీరింగ్ అనుకో, ఇట్ డజంట్ మ్యాటర్ విత్ ద సైన్స్, ఇట్ మ్యాటర్స్ విత్ ద ఆస్పిరేటర్స్
ఆర్డెన్స్, అది అది కావాలనేటువంటి తపన. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు జనరల్ గా దట్ పీపుల్ విల్ గైడ్ అస్, విల్ మోటివేట్ అస్, విల్ టెల్ అస్ ఎవ్రీథింగ్, దట్ పీపుల్ విల్ అపియర్ టు యూ. ఇట్ ఈస్ నాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పీపుల్. So sorry for speaking out of the box. Sometimes I will go out of box, but in that way also just it's an exactly, yeah, thank you, exactly, I'm out of box, thank you. But in that out of box also, what I mean to say is that everything in this universe is connected. So please, when that group aura comes, sometimes మా రాఘవన్ అదే చెప్తాడు, అన్నయ్య ఇవాళ అసలు ఇప్పుడు చెప్పని విషయాలు చెప్పారంటాడు. వేర్ దిస్ కమ్ ఫ్రమ్ నాకే తెలియదు అవి. బికాస్ ద టీచర్ హూ ఈస్ విత్ ఇన్ మీ స్పీక్స్ అవుట్. Because you are ready to listen. It's not my greatness or my something. No, zero. It is just he who comes out and speak to you because you are ready to listen all these things. So thank you for asking questions. Today I really felt very much happy because the questions will definitely, మీకు నాకు తెలియదు అనుకోండి, మనకన్నా పెద్దవాళ్ళు అడుగుతాయి, ఏమై బాబు ఈ క్వశ్చన్ తెలియలేదు కొంచెం చెప్పండి అని చెప్పి. This is the understanding of the row 3. With following class we will complete that sulfur part and go to the row 4. Okay, Subharatri. Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwaraha Gurur Sakshat Param Brahma Tasmai Sri Gurave Namaha.